Hello friends, today we are discussing about One Nation One Election. Recently the Government of India introduced One Nation One Election bill in the Parliament on 17th December 2024. ఈ యొక్క బిల్లు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 269 మెంబర్స్ దీన్ని యాక్సెప్ట్ చేశారు, 198 మెంబర్స్ దీన్ని అపోజ్ చేశారు. సో దీన్ని అపోజ్ చేయడానికి అసలు కారణాలు ఏమి, దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అసలు అడ్వాంటేజెస్ ఏమి, దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏమి? ఇప్పుడైతే మనకి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అంటే డిఫరెంట్ టైమ్స్లో జరుగుతున్నాయి. అంటే ఒకేసారి కాకోకుండా డిఫరెంట్ టైం పీరియడ్లో జరుగుతున్నాయి కదా. అలా కాకోకుండా ఒకేసారి లోక్సభ అండ్ 28 స్టేట్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకే రోజు ఒకేసారి కండక్ట్ చేయడాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటారు. సో దీన్ని ఒక ఇంట్రడ్యూస్ చేయడమే మన ప్రజెంట్ యూనియన్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్. ఈ యొక్క ఎలక్షన్స్ బ్యాక్గ్రౌండ్ ఏమంటే 1951లో, 1957, 1962 ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్ అప్పుడు లోక్సభ ఎలక్షన్స్ అండ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరిగినాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ద్వారా స్టేట్ అసెంబ్లీస్ పవర్ కోల్పోయినాయి. అప్పుడు మనకి గ్యాప్ అనేది ఏర్పడింది, స్టేట్ అసెంబ్లీస్కి లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ జరపడానికి గ్యాప్ ఏర్పడింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. బట్ ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ ఏమేమంటే ఈ యొక్క పద్ధతిని మళ్ళీ కంటిన్యూ చేయాలనే దాని ఉద్దేశంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లుని మన పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయో మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజెస్ ఏమి? ఎలక్షన్స్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఖర్చు అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1951లో ఎలక్షన్స్ జరపడానికి ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరపడానికి 10 కోట్లు ఖర్చు అయింది, 10 crores. 2019లో 50 crores ఖర్చు అయింది. అదే 2024లో రీసెంట్గా జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు 1,00,000 crores ఖర్చు అయింది. అంటే దాదాపు ఒక నియోజకవర్గానికి 95 lakhs నుంచి 1 crore దాకా. ఇంకా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుంటే 500 నుంచి 1,500 crores వరకు కంపల్సరీ ఖర్చు అయ్యింది. సో ఈ యొక్క ఖర్చుని రెడ్యూస్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ ద్వారా అంటే ఖర్చు తగ్గిద్ది. రెండు ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం ద్వారా చాలా ఖర్చు తగ్గిద్ది. సో ఇదొక మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఇంకా ఓటర్ టర్న్అవుట్ అంటే ఓటర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు, అతను మనకి ఇండియాకి ఓటు వేయడానికి రావాలా. అంటే ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ఒక ఇయర్ ఉండి, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక ఇయర్ ఉంటే అతను 2 times రావాలా. సో ఇతను ఏం చేస్తాడు, 2 times ఓట్ అనేది స్కిప్ చేస్తాడు. అదే 2 ఓట్లు ఒకేసారి ఉన్నాయనుకోండి, అతను కూడా ఆలోచించి సో మనం 2 ఓట్లు ఒకేసారి వేయచ్చు అని ఆలోచించి వచ్చి ఓట్ వేసేసి వెళ్ళిపోతాడు. సో ఇలా ఓటర్స్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంకా ఇది రెండు అడ్వాంటేజెస్. ఇంక 3 అడ్వాంటేజ్ ఏమంటే ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ ద్వారా గవర్నమెంట్కి డిస్టర్బెన్స్ ఏర్పడింది. అంటే ఇప్పుడు 3 monthsకి ఒకసారి స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. సో యూనియన్ గవర్నమెంట్ ఫోకస్ అంతా మనం అక్కడ మన పార్టీ అక్కడ స్టేట్ ఎలక్షన్స్లో గెలిచాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క డెవలప్మెంట్ కానీ పాలసీస్ కానీ బ్రేక్ పడుతుంటాయి. అదే 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరిగినాయనుకో, యూనియన్ గవర్నమెంట్ ఫోకస్ మొత్తం 5 yearsకి ఒకసారి మాత్రమే ఎలక్షన్స్ మీద ఫోకస్ జరిగిద్ది. ఇంక మిగతా టైం అంతా డెవలప్మెంట్ మీద, పాలసీస్ మీద ఫోకస్ పెట్టిద్ది. సో ఇలా డిస్టర్బెన్స్ తగ్గించడానికి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లుని ఉపయోగపడింది. ఇంక మనం డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఒకేసారి యూనియన్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్స్ జరగడం ద్వారా రిజల్ట్స్ కూడా ఒకేసారి అనౌన్స్ చేస్తారు. సో ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు విన్ అయిన పార్టీకి ప్లస్ లూజ్ అయిన పార్టీకి ఆటోమేటిక్గా గొడవలు జరుగుతాయి. సో ఫ్రీక్వెంట్గా చాలా గొడవలు అనేది ఎక్కువైపోతాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి చాలా కొంచెం ఇబ్బందిగా అయ్యిద్ది. ఇది ఒకటి మెయిన్ డిసడ్వాంటేజెస్. ఏమంటే ఇంకా లోకల్ పార్టీస్కి అంటే రీజనల్ పార్టీస్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండదు. ఈ రెండు ఒకేసారి జరగడం ద్వారా అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరగడం ద్వారా రీజనల్ పార్టీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. ఫోకస్ మొత్తం నేషనల్ పార్టీస్ మీద ఉండిద్ది. సో నేషనల్ పార్టీస్ అనే ఇంపార్టెన్స్ కోల్పోతాయి. ఇంకా సైమల్టేనియస్ ఎలక్షన్ జరగడం ద్వారా అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఎక్కువ కావాలా, పోలీస్ ఫోర్సెస్ ఎక్కువ కావాలా, ఎలక్షన్ డ్యూటీ చేయడానికి టీచర్స్ ఇంకా ఎక్సెట్రా వాళ్ళు ఎక్కువ కావాలా, వీళ్ళని ఎక్కువ రిక్రూట్ చేయాలా. సో ఇదొక ప్రాబ్లం కూడా ఉన్నాయి. ఈ యొక్క డిసడ్వాంటేజెస్, ఈ యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ఇంట్రడ్యూస్ చేయడానికి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ బిల్లు అనేది కరెక్టే. బికాస్ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ జరగడం ద్వారా
ఈ 5 years గ్యాప్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదో టోటల్ గవర్నమెంట్ మొత్తం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిద్ది. అలా కాకుండా గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ కూడా తగ్గిద్ది, చాలా వరకు తగ్గిద్ది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు